కాలువలైనా సైడ్ కాలువలైనా లేకపోతే వేదాభ్యాసాలకు ఉపయోగపడేలా వేద పాఠశాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానం సమీపంలో 1.3 కోట్ల వ్యయంతో శ్రీ భద్రకాళి సాంఘవేద ఆగమ సంస్కృత విద్యాలయ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే నాయనితో కలిసి మంత్రి నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా భద్రకాళి ఆలయం ముందు రాజగోపుర నిర్మాణ పనుల శిలాఫలకాన్ని మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. వేద పాఠశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసినట్లు ఆమె పేర్కొన్నారు. త్వరలో ఆలయానికి పాలక మండలి ఏర్పాటు చేస్తామని మంత్రి సురేఖ అన్నారు. వేద పాఠశాల పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగితే ఎంతో మంది విద్యార్థులను ఇక్కడ నుంచి మనము మరి చదివించి ఈ యొక్క సమాజానికి గుళ్ళల్లోకి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ భద్రకాళి డెవలప్మెంట్ విషయంలో కూడా మాడవీధులకు ఇప్పటికే 20 కోట్లు, 10 కోట్లేమో కూడా నుంచి 20 కోట్లేమో SDF నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 28 కోట్లతోటి అంటే రాజగోపురాలు అంటే వాళ్ళు ఎవరైతే స్థపతి వాళ్ళు ఉంటారో, అడ్వైజర్లు ఉంటారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఎస్టిమేషన్ దాదాపుగా 30 కోట్ల వరకు కూడా కావచ్చు. వాటికి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసి మరి మాడవీధులతో పాటు కూడా ఆ యొక్క రాజగోపురాల నిర్మాణం కూడా చేపట్టబోతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ప్లేస్ కూడా కొంత కంజెస్టెడ్గా అయింది, ప్రైవేట్ అవి స్టాల్స్ అవి ఉండడం వలన. కాబట్టి ఇక్కడ దేవాదాయ ల్యాండ్స్ ఏ ఉన్నా కూడా అన్నీ కూడా మేము ఖాళీ చేయించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భక్తుల రద్దీ పెరుగుతున్న సందర్భంలో తొక్కిసలాట కానీ తోపులాట కానీ కాకుండా ఉండాలని, అదేవిధంగా ఫౌండర్ ట్రస్టీగా మేము సుబ్రహ్మణ్యం గారిని కూడా దాదాపు 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి